ఎఫెసీ 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఒకసారి చూసుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. చూడండి, ఇక్కడ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు గాను మీ హృదయములలో విశ్వాసము ద్వారా ఎవరి హృదయంలో మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోగలిగితే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. హల్లెలూయా. ఎవరైతే నిజంగా నేను క్రీస్తు బిడ్డను కదా, యేసు క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డను అని నమ్ముతారో వారి హృదయములో ఎవరు ఉండాలి? క్రీస్తు. క్రీస్తు అంటే విశ్వాసం, అంటే అభిషిక్తుడు అని అంటారు. మరి ఈయన విశ్వాసము ద్వారా మనలో నివసిస్తాడు. అంటే ఈ విశ్వాసము లేకపోతే, అంటే నువ్వు ఇక్కడ యేసుక్రీస్తు మరి అంజూరపు చెట్టును శపించిన తర్వాత అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నీవు దేన్నైతే నువ్వు నమ్ముతావో అది, నువ్వు దేన్నైతే దేవుణ్ణి అడుగుతున్నావో, ప్రభా నా పెళ్ళి జరగాలి, నాకు మంచి భర్త లేదా మంచి భార్య, ప్రభా నాకు గర్భఫలము కావాలి, నాకు ఉద్యోగము కావాలి, లేదా నా వ్యాపారము అభివృద్ధి పొందాలి, నేను ఆత్మీయంగా బలపడాలి, నేను గొప్ప సేవ చేయాలి, ప్రభా నీ సేవకు నేను ధారాళంగా ఇచ్చువాడనిగా ఉండాలి, ప్రభా నేను ఇది చేసే వ్యక్తిగా ఉండాలా, నేను మంచి చేసే వ్యక్తిగా ఉండాలా, బీదలను కనికరించే వ్యక్తిగా ఉండాలి, వారికి సహాయం చేయడానికి ప్రభా నేను వెనకడుగు వేయకుండా ముందుకు రావాలి. మరి ఈ మనస్సు నాకు ఉండాలి అంటే నేనేం చేయాలి? క్రీస్తును నేను కలిగి ఉండాలి. క్రీస్తు నేను కలిగి ఉన్నప్పుడు ఆ గొప్ప విశ్వాసం ఏం చేస్తుందంటే, నువ్వు ఏది అడిగినా అది పొంది ఉన్నాను అని మాట్లాడతావు కదా. సందేహపడొద్దు అన్నాడు. ఏం పడొద్దు? సందేహపడొద్దు. నువ్వు ఏమాత్రము సందేహింపక నేను పొంది ఉన్నాను కదా. నువ్వు ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. సాతానుడు చెప్తాడు ఇది జరగదు, దేవుడు చేయడు. ఇంతకుముందు చేశాడా? ఇప్పుడు చేయడానికి ఇంతకుముందు చేశాడా దేవుడు? అమ్మా, అప్పుడు నీ హృదయములో నువ్వు నమ్మలే, అట్టి విశ్వాసం నీ లోపల లేదు. క్రీస్తు ఎప్పుడు నీ జీవితంలో పనిచేస్తాడు అంటే, నీ హృదయములో నువ్వు ఎప్పుడైతే బలమైన విశ్వాసమును కలిగి ఉంటావో. ఒక గురుడివాడు క్రీస్తును అడిగాడు, నాకు చూపు కావాలని. ఆయన నమ్మి అడిగాడా? విశ్వసించి అడిగాడా? విశ్వాసం లేకుండా అడిగాడా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అందులో ఒకడే తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాడు. తన దేహాన్ని చూపించి
నేను స్వస్థత పొందానని చెప్పాడు. మిగతా 9 మంది ఏరి అని ఈయన అడిగాడా లేదా? ఒకవేళ వారు స్వస్థత పొంది ఉంటే వెనకకి వచ్చి సాక్ష్యం చెప్పేవారు. ఒకవేళ పొందారనుకుందాం, తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పడానికి వారికి ఏంటి భయం? ఈయన వచ్చాడు కదా. ఒకవేళ పొందలేదు అనుకుందాం, ఎందుకు పొందలేదు చెప్పండి? ఎందుకు పొందలేదు? వారిలో విశ్వాసము అపనమ్మిక. అంటే వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే యేసుక్రీస్తు వాళ్ళను ముట్టుకొని కదా, గుడ్డివానికి ఎట్లాగైతే ఆయన ఉమ్మి వేసి ఆ మట్టి తీసుకొని కళ్ళపైన పెట్టి వెళ్ళి నువ్వు కదా పలాని నీటితో కడుక్కున్నప్పుడు అతన్ని వెళ్ళి కడుక్కోగానే దృష్టి పొందాడు. మరి అట్లాంటిది ఏదో చేస్తాడు అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు యేసుక్రీస్తు ఏమంటాడు? మాట సెలవిస్తాడు అంతే. నువ్వు వెళ్ళి పలాని చేయి అంటాడు అంతే. ఒక ప్రవక్త ఒక వ్యక్తితో అన్నాడు, ఏమని? నువ్వు వెళ్ళి 7 సార్లు పలాని బాగులో మునిగి రమ్మంటే ఆయన కోపం వచ్చేసింది కదా. కానీ యేసుక్రీస్తు మరి మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఏంటి అంటే, మీ హృదయములో క్రీస్తులో వేరుపారి స్థిరపడాలా. ఆయన అంటాడు ఒక మాట, నీవు నాయందు నేను నీ యందు ఉన్నామని నువ్వు నమ్మాలా. నాయందు నీవు, నీ యందు నేను. అంటే నేను ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను ఇది వాడడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకు అంటే సంఘములో చాలా మట్టుకు అంటే సమస్యల గురించి ఆలోచన ఉంటుంది, కానీ దేవుడు కోరుకున్నది ఒకటే, మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉంటాను. నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు నమ్ముతావో నిజంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలను నువ్వు సాధ్యపరచగలుగుతావు. దేవుడు ఇది చేస్తాడు. చాలామంది చెప్తారు జరగదు 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 అని. కానీ నీలో ఉన్న బలమైన విశ్వాసము నీకేం తీసుకొస్తుంది? విజయాన్ని తీసుకొస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసాన్ని చూసి నీకు ఆ విజయాన్ని అందించే వరకు దేవుడు ఏం చేస్తారు? నీ శత్రువులతో పోరాడతాడు. హల్లెలూయా. నువ్వు నమ్మావు, విశ్వసించావు, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నావు, దేవునికి నీ పైన ఏముంటుంది తెలుసా? నీ పైన ఆయన దీవెన ఉంటుంది. దేవునికి నీ పైన దృష్టి ఉంటుంది. 1000 మందిలో నువ్వు ఒక్కదానివి విశ్వాసముతో పరీక్ష రాస్తా ఉన్నావు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. దేవుడు కూడా నిన్నే చూస్తూ ఉన్నాడు. నీ విశ్వాసమునే ఆయన చూస్తూ ఉన్నాడు. ఎగ్జామ్ అయిపోయింది, ఎంతోమంది అక్కడికి వచ్చారు, వారికి ఎవ్వరికి రాలేదు ఉద్యోగం, కానీ నీకు మట్టుకు వచ్చింది ఆ ఉద్యోగం. ఎందుకో తెలుసా? నీలో ఉన్న బలమైన విశ్వాసమే. నువ్వు పాస్ అయ్యావు, ఎందుకో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ నమ్మకమే. అట్లా చాలామంది ఈరోజు మరి విజయాలు పొందారు, చాలామంది సాక్ష్యాలు చెప్పారు, చాలామంది ఈరోజు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం ఇక్కడ చాలా సాక్ష్యాలు విన్నాం. ఇక్కడే కాదు, మనము ప్రతి సంఘములో కూడా ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటాం. హల్లెలూయా.